VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జిందాల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లోనే మొదటి స్థానంలో ఉందని ఆంధ్రప్రదేశ్ జిందాల్ కంపెనీ మేనేజర్ డాక్టర్ వి నవీన్ తెలిపారు. ఏలూరులో ఆర్ఆర్పేటలో ఎన్ స్క్వేర్ హోటల్ నందు కింద జిందాల్ ఇండియా డీలర్స్ తో మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవీన్ మాట్లాడుతూ ఏలూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఉండే డీలర్లను పిలిచి జిందాల్ యొక్క ప్రొడక్ట్స్ గురించి తెలియజేయడం జరిగిందని తెలిపారు. लास्ट मिनट से काम बंदी ओके रेडी అలా ఇన్నో చూడాలి స్టార్ట్ స్మైల్ స్మైల్ ओके 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 रेडी as Lakshmi Ganesh Hardware. स्माइल I wish you a very happy Father's Day. Jindal brand తరపునుంచి ప్రత్యేకంగా ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ ఏలూరులో ఎన్ స్క్వేర్లో జిందాల్ సబ్రంగ్ జిందాల్ ఇండియా వాళ్ళది డీలర్స్ మీట్ అరేంజ్ చేసాము. దానికి కారణం ఏంటంటే టీజే రూఫింగ్ మనం వీళ్ళకి మన డీలర్షిప్ ఇచ్చాము ఇక్కడ జిందాల్ది ఎక్స్క్లూజివ్గా. సో ఈ చుట్టుపక్కల ఉన్న ఫ్యాబ్రికేటర్స్ రిటైలర్స్ అందరిని పిలిచి మా జిందాల్ ఏం చేస్తుంది, మనం ఇక్కడ ఏం ప్రొడక్ట్స్ ఇవ్వగలుగుతాం, త్రూ టీజే రూఫింగ్ తరఫున మనం వీళ్ళకి సర్వీస్ చేయగలుగుతున్నాం. సో మెయిన్ మా మోటో ఏంటంటే జిందాల్ ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము నెంబర్ 1 బ్రాండ్లో ఉన్నాము. ఆ బ్రాండ్ని అలానే సస్టైన్ చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ప్రతి చోట్ల మా బ్రాండ్ని విస్తరించేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేశాం. ఏలూరు నగరంలో ఏపీఎస్ ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారిగా శ్రీమతి షబ్నా ఈ రోజు శాఖ కార్యంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీ పరిధిలోని ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం డిపోలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ సిబ్బందికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదిస్తే తగిన పరిష్కారం చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు షబ్నం. జిల్లా ప్రజా రవాణాధికారిగా ప్రమోషన్ మీద రాజమండ్రి నుంచి రావడం జరిగిందండి. సో నా జిల్లా పరిధిలో నాకు 3 డిపోస్ ఉన్నాయండి. ఏలూరు, నూజివీడు అలాగే జంగారెడ్డిగూడెం డిపో. సో ఈ 3 డిపోస్లో కూడా ఎలా ఉన్నారు సిబ్బంది, అలాగే బస్సులకు సంబంధించి త్వరలోనే వెళ్ళి అక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పబ్లిక్ మనకి ఎవరైతే బస్సెస్లో ట్రావెల్ చేస్తారో, బస్ స్టేషన్స్ వినియోగించుకుంటారో ప్యాసింజర్స్, వారందరికీ కూడా మంచి సౌకర్యాలని ఇవ్వడానికి టీం వర్క్ కింద కృషి చేస్తాము. వారికి సేఫ్టీ డ్రైవింగ్ అందించడం, అలాగే మంచి బస్సును అందించడం,
వారు బస్సు ఎక్కిన తర్వాత శుభ్రంగా పరిశుభ్రమైన బస్సు ఉంది అనేటట్టు ఫీల్ అయ్యే విధంగా మంచి బస్సును అందించే విధంగా మేమందరం కృషి చేస్తాము. అలాగే మా డిపోస్ పరిధిలో ఉన్న సిబ్బంది అందరి సంక్షేమానికి కూడా కృషి చేస్తాము. సిబ్బందికి ఎటువంటి గ్రీవెన్సెస్ లేకుండా ఇంక్రిమెంట్స్ కానీ ఏఎస్లు కానీ టైం టు టైం వారికి ఇచ్చే విధంగా ప్రయత్నిస్తాము. అలాగే మనకి సిబ్బందికి సంబంధించి రెస్ట్ రూమ్స్ కానీ డైనింగ్ హాల్స్ కానీ ఇటువంటి సదుపాయాలు ఎక్కడైనా లేకుండా ఉంటే కనుక వాటి మీద కూడా నేను శ్రద్ధ చూపిస్తాను. తర్వాత మనకి ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మన బస్ స్టేషన్స్ అన్నీ క్లీన్లీనెస్ విషయంలో కానీ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ సీటింగ్ కెపాసిటీ బెంచెస్ ఫ్యాన్స్ వీటన్నిటి మీద కూడా అన్ని బస్ స్టేషన్స్ విజిట్ చేసి ఎక్కడైనా ఏదైనా లోపాలు ఉంటే త్వరలోనే సవరించి ఎటువంటి రిమార్క్ లేకుండా పబ్లిక్కి మంచి సౌకర్యాలు అందించడానికి మేము టీం వర్క్లో కృషి చేస్తాము. థ్యాంక్ యూ. ఏలూరు నగరంలో కుబేర హోటల్ను ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, పలువురు నేతలు హోటల్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. అలాగే అంబికా గ్రూప్ అధినేత అంబికా కృష్ణ గారు, అలాగే ఈరోజు మనం నూతనంగా ప్రారంభిస్తున్న హోటల్ కుబేరకి మిమ్మల్ని అందరికీ కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాము. మా వైపు ఏంటంటే కొత్త రకాలనేది మేము ఖచ్చితంగా పెడతాము. ఏంటనేది మీరు ఖచ్చితంగా వచ్చి దాన్ని టేస్ట్ చేసి దాన్ని రివ్యూ చెప్పి కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాము. ఏంటంటే మేము ఓపెనింగ్ ఆఫర్గా కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అనేది కంపల్సరీ చేస్తున్నాము. దాంతోపాటు ఎవరైతే మొత్తాన్ని బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఈ రోజు నుంచి గట్టిగా నెక్స్ట్ మంత్ జూలై 15 వరకు 10% అనేది కూపన్ ఇస్తున్నాం. ఎక్సెప్ట్ వీకెండ్స్ తప్ప ప్రతిరోజు కూపన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. కంపల్సరీగా అందరూ ఫ్యామిలీతో విచ్చేసి మా ఒక టేస్ట్ అన్ని మా ఒక కొత్త రకాల డిషెస్ అన్ని టేస్ట్ చేసి అందరు రివ్యూస్ చెప్పాలని చెప్పినాం. అలాగే మీరందరూ వచ్చి మమ్మల్ని కొద్దిగా సపోర్ట్ చేసి ఇలాగా ఎవరెవరైతే హోటల్ పెడతారో అందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఏలూరు నగరంలోని రామకోటి ప్రాంగణంలో లైన్ అధ్యక్షుడు మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఉషా బాలకృష్ణారావు సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏలూరు నగర పరిధిలో అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సల్లో ఉచితంగా చేస్తామని తెలిపారు. సుమారుగా 18 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు 9,500 మంది దాకా వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడడం 20 సంవత్సరాల నుంచి సుమారుగా ఏ ఒక్కటే లేదు. పరమాంశ చాలా 5 ఎకరాల్లో పెద్ద ఆసుపత్రి చాలా చక్కగా వాళ్ళ రిసీవింగ్ కానీ రిసీవింగ్ కానీ వాళ్ళు చేసే ఆహారం కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చక్కగా చూస్తారంటే ఇది ఎవరైనా సరే అందరూ ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈరోజు మనకి చీఫ్ గెస్ట్గా వచ్చిన ప్రభాకర్ గారు చేసినారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి వారి సంతోషం. ఈరోజు
మానేపల్లి రామారావు గారి ఆధ్వర్యంలో దిశ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన కంటి అలాగే చెవి 2 ఉచిత శిబిరాలని మరి శిబిరాలను ఓపెన్ చేయడానికి నన్ను ఆహ్వానించారు. ఈ కమిటీ మొత్తం అందరికీ అలాగే పెద్దల రామారావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి గత 18 సంవత్సరాల నుంచి ఆయన రామారావు గారు దీన్ని ఒక సామాజిక బాధ్యతగా మరి చేపట్టి ఇప్పటివరకు 9,600 మరి కంటి ఆపరేషన్లు కానీ పరీక్షలు కానీ చేసి వాళ్ళందరికీ మరి కళ్ళజోళ్ళు కానీ అలాగే ఆపరేషన్ పడే వాళ్ళకి ఆపరేషన్లు కానీ చేయించడం జరిగింది. అలాగే దాదాపుగా ఇప్పటివరకు 60 పైన ఈ చెవి మిషన్లు కూడా అందించడం జరిగిందని ఇక్కడ చెప్పారు. మరింత సామాజిక స్ఫూర్తితో మరి ఈ ప్రజానికానికి రామారావు గారు అందిస్తున్నటువంటి సేవలు అలాగే మరి బాలకృష్ణ గారు లాంటి పెద్దలు వారి సంపాదనలో కొంత భాగం సమాజానికి ఖర్చుపెట్టి సమాజ హితానికి పాటుపెడుతున్న వీళ్ళందరినీ కూడా ఎంతగానో నేను అభినందిస్తాను. వీళ్ళందరినీ అభినందనీయులు కూడా, ఎందుకంటే ఈ కార్యక్రమాలు ఎప్పుడు నిరంతరం చేస్తున్నారు కాబట్టి ఏలూరు ప్రజలు ఇంకా ఎవరైనా మీకు కంటి సమస్యలు కానీ చెవి సమస్యలు కానీ ఉన్నవారు మీరు వచ్చి వీళ్ళతో సంప్రదించవలసిందిగా వీళ్ళిచ్చే సేవలను. ఏలూరు జిల్లా మండవల్లి శివారు తరుగుమూల లేఅవుట్ లో పేదలకు ఇచ్చిన ఇందిరమ్మ కాలనీ స్థలాల్లోనే కామన్ స్థలాన్ని పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించడం దారుణమని ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారులకు అన్యాయం చేయడం నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారులు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాసరావు మాట్లాడుతూ 2006లో అప్పటి ప్రభుత్వం ఇళ్లు నిరుపేదలకు గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పేరుతో 131 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారని తెలిపారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ ఈరోజు మండవల్లి ఇంద్రమ్మ కాలనీ స్థలాల లబ్ధిదారులందరూ కూడా ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా 2006 ఇళ్ల స్థలాల్లో మెరక చేయమని పొడుగు చేయమని గత 20 సంవత్సరాలుగా పేదలు అడుగుతూ ఉన్నారు. అది పొడుగు చేయడం మానేసి ఇవాళ అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధులు తమ చుట్టూ తిప్పించుకున్నారు తప్ప సమస్యని పరిష్కారం చేయలేదు. అయితే గత ప్రభుత్వానికి ముందు పేదలందరూ కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు వేసుకున్నారు. అయితే అప్పటి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న గోళ నాగేశ్వరరావు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని పొడుగు చేస్తాం, మీరు ఉన్న ఇల్లు తీసేయమంటే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పేదలందరూ కూడా ఆయన మాట విని అవన్నీ కూడా ఇల్లు తొలగించుకున్నారు. అయితే తర్వాత ఇంతవరకు పూడిగా చేయలేదు. మెరక చేయకుండా ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించిన పరిస్థితి ఉన్నది. అయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలాలు మెరక చేయడం మానేసి ఆ స్థలాల్లో సిపి స్థలంగా ఏదో కామన్ సైడ్గా కేటాయించిన 40 సెంట్లు స్థలంలో 20 సెంట్లు పోలీస్ స్టేషన్ నిర్మాణానికి అవకాశం కల్పిస్తూ పంచాయతీ వారు తీర్మానం చేయడం, రెవెన్యూ వారు రికమెండ్ చేయడంతో ఇవాళ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి పూడికి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే 20 ఏళ్లుగా పేదల ఇళ్ల స్థలాలు పూడికి చేయడానికి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ చేతులు రాలేదు, నిధులు కేటాయింపు చేయలేదు. కానీ పేదల ఇళ్ల స్థలాల్లో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి మాత్రం నిధులు కేటాయిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే పేదల ఇళ్ల స్థలాలే పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మండవల్లి గ్రామంలో తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఆల్రెడీ చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ అన్ని చేస్తున్నాం సార్. మాకు ఎవరు న్యాయం చేయట్లేదు సార్. మరి వాళ్ళు పోలీస్ స్టేషన్ కడతానికైతే భూమి పూడుతున్నారు, పేదల భూమిని పూడతానికి మటుకు ముందుకు రావట్లేదు. మేము ఇవాళ ఈ బాధలు పడాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏముంది. మాకు పూడ్చిస్తే మేము ఏదో చిన్న గుడ్సైనా వేసుకుని ఉంటాం కదా. ఇవాళ మమ్మల్ని ఏది లేకుండా మమ్మల్ని రోడ్లు ఎక్కించి మీరు మళ్ళీ మీ మీద ధర్నా చేస్తున్నామని మీరు మమ్మల్ని ఎదురు మాటలు మాట్లాడుతున్నారు. అది న్యాయం కాదండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రజల సొమ్ము అన్యాయంగా దోసి మీరు అన్యాయంగా అది కడితే మట్టికి మేము ఊరుకోమండి. మా స్థలాలు మాకు ఇవ్వండి, మా స్థలాలు మాకు పూడ్చి ఇవ్వండి. మేము వీళ్ళు గుడిసైనా వేసుకుంటాం, మాకు రోడ్డు అయినా పోసివ్వండి. నా భర్త లేడు, నేను ఎలా బతకాలి? నాకు అద్దె కట్టుకుంటే స్తోమత లేదు, గుడిసెలో ఉంటున్నాను, పొమ్మంటున్నారు అద్దె కట్టకుండా.
ఎవరు కడతారండి? నాకు వెనక ముందు ఎవరు చుట్టాలు లేరు. నేను ఒక్కదాన్ని, నాకు 2 పిల్లలు, వాళ్ళ 2 పిల్లలు చదివించుకోవాలి. నాకు ఎవరు తెచ్చిస్తారండి? ఒకసారి నా మొర ఆలకించండి. మీరు ఆలకించి కోరి నాకు మరి న్యాయం చేయమని అర్జెంటుగా మాకు పట్టాలు మాకు ఇచ్చి ఆ స్థలం పూడ్చమని అడుగుతున్నామండి. పోలీస్ స్టేషన్ కడితే మట్టికి మేము ఊరుకోమండి. మా అవసరమైతే నా ప్రాణమైనా వదులుకుంటానండి. ఇది మట్టికి శబ్దం చేస్తున్నానండి. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామ పంచాయతీలో శివ ఆలయాన్ని 1985లో నిర్మించారు. వీరు గొప్ప శివ భక్తుల ఆలయాన్ని నిర్మించి శివ భక్తులతో పూజలు చేయించడం, కాశీ వెళ్లి పూజలు చేయడం ఇటువంటివి చేసేవారు. ఒక అగస్టిన్ నాడిని ఎమట పడేవారు. అగస్టిన్ అంటే ఒక మహర్షి. అతని ఫాలోవుతో ఆలయం నిర్మించారు. ఇక్కడికి ప్రతి ఒక్క భక్తులు వచ్చి అని ఇప్పటి వరకు ఇది 41వ వార్షికోత్సవమని, అలాగే ప్రతి సంవత్సరం దేవుడు కళ్యాణం చేస్తామని శివ దేవాలయ దాతలు అన్నారు. నమస్కారం. ఈ శివ దేవస్థానము 1985 సంవత్సరంలో మా తాతగారు నిర్మించారు. వారు గొప్ప శివభక్తులు. ఎన్నో సంవత్సరాల నుంచి వారు శివుని ఆరాధిస్తూ శివభక్తుల్ని ఎంతో పూజలు చేసేవారు. కాశీ అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగారు. రోజు శివ పూజలు చేసేవారు. వారికి అగస్త్య నాడి ఫాలో అయ్యేవారు. అగస్త్య నాడి అంటే ఒక అగస్త్య మహర్షి వారి నాడీ గ్రంథం ఉంటుంది ఒక్కొక్కటి. అది వారి దాన్ని ఫాలో అవుతూ ఎన్నో పూజలు చేసేవారు. అప్పుడు 85లో ఈ దేవస్థానం వారు నిర్మించారు. అప్పటి నుంచి ఈ 41 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము దేవుడి కళ్యాణము ఇప్పుడు నిరంతరాయంగా జరుగుతుంది. అండ్ ఈ దేవస్థానం కూడా అందరికీ ఓపెన్, అందరూ రావచ్చు. ఎక్కడైనా మనకి ఇక్కడే ఉంటారు పూజారులు, వాళ్ళందరూ ఇదే చూసుకుంటుంటారు. మేము రెగ్యులర్గా వచ్చి అందరినీ వచ్చి దేవస్థానానికి ఇప్పుడు వస్తుంటాము. ఈ దేవస్థానం పవిత్రత ఏమిటంటే వారు చేసిన లింగాన్ని, వారు పూజించిన లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి అప్పటి నుంచి ఈ పూజలు, ఈ కళ్యాణము, ఈ ఫంక్షన్స్ అన్నీ జరుగుతుంటాయి. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.